ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సకల సంపదలు ఐశ్వర్యాలను ఇచ్చే కల్పవల్లి ఆ వరలక్ష్మీదేవి. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉంటాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, వ్రతానికి కావలసిన వస్తువులు, పూజా విధానం గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, పూలు, తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, ఎండు ఖర్జూర, అగరబత్తి, కర్పూరం, కాయిన్స్, అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు, అమ్మవారికి చీర, జాకెట్టు, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం, నోముదారాలు, బియ్యం, నానబెట్టిన శనగలు, మట్టి దీపం, కుందులు, ఒత్తులు, నెయ్యి, నైవేద్యానికి తయారు చేసుకునే సరుకులు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ పూజా సామాగ్రి అంతా ఒకరోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ఆగస్టు 1వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్లేదు, భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. భక్తిపూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, పరమాన్నం, పానకం, నానబెట్టిన పచ్చిశనగలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇక మీ శక్తి కొలది గారెలు, బూరెలు, పూర్ణాలు, పులిహోర ఇలాంటివి ఏవైనా నివేదించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది. నైవేద్యాలన్నీ తయారు చేసుకున్నాక పూజ కోసం సిద్ధం అవ్వాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు అమ్మవారి రూపును తెచ్చుకొని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఒక లక్ష్మీదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. మీ పూజ గది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీట లేని వాళ్ళు ఒక అరిటాకైనా సరే మండపంలాగా ఉపయోగించవచ్చు. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి ఎర్రటి వస్త్రం పరిచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిళ్ళలు వేసి ఈ రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఈ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి రవిక వస్త్రాన్ని చుట్టుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అమ్మవారి పటాన్ని లేదా అమ్మవారి రూపు కూడా పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో, ముత్యాల దండలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించండి. అమ్మవారి పటానికి నగలను వేసే ముందు నగల మీద కొంచెం పాలు పోసి శుద్ధి చేసుకోండి. తర్వాత ఈ నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. అలాగే అమ్మవారి పటానికి నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషపడి కోరిన వరాలను ప్రసాదిస్తుంది.
వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది. తమలపాకు మీద పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా కంకణాలను, తోరాలు తయారు చేసుకోవాలి. ఒక తెల్లని దారాన్ని 5 పరకలుగా తీసుకొని దానికి పసుపు రాసి ఈ దారానికి ఒక తమలపాకు కట్టి ఈ కంకణాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి ఈ కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఈ కంకణాలను తీసుకొని మీ చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ముందుగా పూజ గదిలో ఉన్న కలశం మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. 2 మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఈ మట్టి కుందుల్లో ఆవు నెయ్యి పోసి ప్రతి కుందిలో కూడా 5 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. మట్టి కుందులు లేని వాళ్ళు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. దీపం వెలిగించాక దీపం దగ్గర 2 పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి. తాంబూలం అంటే 2 తమలపాకులు తీసుకొని దాని మీద 2 అరటిపండ్లు, 2 వక్క ముక్కలు, 1 రూపాయి బిళ్ళను పెట్టి అమ్మవారి పటం ముందు ఉంచాలి. అలాగే మీ శక్తి కొద్దీ అమ్మవారికి ఒక చీర మరియు జాకెట్ ముక్కను సమర్పించాలి. అమ్మవారికి సమర్పించే చీరను తీసుకొని ఈ చీర మీద ఒక జాకెట్ ముక్క, 1 డజను ఎర్రటి గాజులు పెట్టి కళ్ళకు అద్దుకొని మీ మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ చీరను అమ్మవారి దగ్గర పెట్టండి. తర్వాత మీరు తయారు చేసినటువంటి నైవేద్యాలు అమ్మవారి ముందు సమర్పించాలి. ఈ నైవేద్యాలపైన తమలపాకుతో నీళ్లను చిలకరిస్తూ అమ్మవారికి సమర్పించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇమ్మని అమ్మవారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి. వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినం అందించండి. ఆశీర్వాదం తీసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారు బ్రతికినంత కాలం కూడా సౌభాగ్యంగా బ్రతుకుతారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.